తండ్రి అయిన దేవుడు ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాడని. ఉదాహరణకి అబ్రహాము సొదొమ కొరకు విజ్ఞాపన చేయటం మనం చూస్తాం. అఫ్కోర్స్ అబ్రహాము అక్కడ బ్రతిలాడినట్టు సొదొమ కొరకు ఉంది, కానీ బట్ దేవుడు కూడా మనసు మార్చుకోవాలి కదా. అబ్రహాం పట్టుదలతో చేసిన ప్రార్థన దేవుని యొక్క మనస్సును మార్చింది. దేవుడు విజ్ఞాపన వింటాడు అని ఆయన అబ్రహామును తెలిసి మరొక మారు మాట్లాడతాను. సో 50 మంది ఉంటే చంపనంటాడు, 10 మంది ఉంటే కూడా ఆ దేశాన్ని పాడు. దురదృష్టకరం ఏంటంటే 10 మంది కూడా లేరు, అందుకు పాడు చేశారు. సో మనము పౌలు గారు ఎఫెసీ పట్టణంలో 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, మీలో ఏ ఒక్కరి నాశనానికి నేను ఉత్తరవాదిని. ఎందుకు కాదంటాడు తెలుసా? రాత్రి బొగల్లో ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రార్థన చేశాడంట. అంత పెద్ద పట్టణం కోసం ప్రతి ఒక్కరి కొరకు ఎలాగ ప్రార్థన చేశాడో పౌలు గారు, ప్రతి ఒక్కరికి ఎలాగ ఆయన సువార్త చెప్పాడో అది తెలియదు, కానీ అంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్పగలం. మనం కూడా చెప్పగలమా? ఆ విధమైనటువంటి ప్రార్థన మన అనుదిన జీవితాల్లో మనము ఈ యొక్క రక్షణ కొరకు, ప్రజల యొక్క రక్షణ కొరకు, నీతిమంతుల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి.